పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అయితే కనుక ఉమ్, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇక్కడ తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారికి పాడుతున్నారు, కేసీఆర్ గారికి పాడుతున్నారు, కేటీఆర్ గారికి, వీళ్ళందరికీ పాడుతున్నారు. ఇక్కడ ఏదో రెండు సరిపోయినాయి రెండు పార్టీలకి. కానీ సడన్ గా మిమ్మల్ని అక్కడ అక్కడ జన సైనికులు ఆ పాట విన్న తర్వాత అసలుకి ఒక ఊపు అనేది మామూలుగా రాలేదు. అవునవును. అసలు అయితే ఫస్ట్ జగన్ గారి సాంగ్ ఉంది, ఉమ్, అది చాలా అద్భుతంగా మాకు చాలా ఒక ఫోర్స్ రెండు ఉంది. లైన్లు. జగన్ గారి సాంగ్ పాడినప్పుడు జన సైనికులు కాస్త అంటే నిరుత్సాహంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో పవన్ అన్నకి ఏదైనా మంచి పాట చేయాలని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది. అప్పుడు వచ్చి ఇక్కడ బన్నీవాస్ గారు అని చెప్పి వారు ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు అంటే అల్లు అర్జున్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. వచ్చి అప్పుడు హోటల్కి ఫార్కైత్కి వచ్చి ఎట్టనైనా మనకు కూడా కావాలన్నప్పుడు అది ప్లాన్ చేసినాము. అది చాలా అద్భుతంగా వచ్చింది పాట. అసలు మామూలుగా అంటే పవన్ అన్న సాంగ్ అంటే అసలు మామూలు కాదు అసలు. అంటే జానీ మాస్టర్ గారు కూడా దాని మీద డ్యాన్స్ చేయడం జరిగింది. జగన్ అన్న సాంగ్ వచ్చి ఫస్ట్ ఆ సాంగ్ చూసి నెక్స్ట్ మాకు ఇట్లా సాంగ్ కావాలి, ఎక్కడైనా విలేజ్లో ఆంధ్రాలో తిరగాలన్నప్పుడు మాకు పాటే లేదు అసలు. అంటే జగన్ సాంగ్ అసలు మామూలు లేచిపోయింది. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఓహో బలిరా బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా, ఆ పేరు వింటే ఢిల్లీకి అడలు, ఆ పేరు వింటే ఢిల్లీకి అడలు, అసలొంచబోడు ఎవడికి మెడలు అంట. అంటే ఫోర్స్ ఉంటుంది. ఎంత ఫోర్స్ పాటతో మేము అసలు తిరగలేకపోతున్నాం. జనసేన యూత్ జన సైనికులు అందరు కూడా మాకు ఏదైనా మంచి పాట కావాలన్నప్పుడు లక్ష్మణ్కి ఏదైనా కానీ ఈ సాంగ్ని ఎదుర్కోవాలంటే ఏదైనా మంచి సాంగ్ కావాలంటే దానికి దీటుగా ఒక సాంగ్ చేసాను. చాలా కష్టం. ఒక 1 వీక్ దాకా లిరిక్స్ అసలు నెత్తి గోకి వాడు రాసి చాలా పెద్ద హిట్ అయింది అది. అంటే ఇక మాది ఒకటి వచ్చిందంటే ఇది బాగాలేదు అనేటట్టు, ఇది బాగాలేదు అది బాగుంది అనేది ఏమి ఉండదు. వాస్తవంగా ఏంటంటే సింగర్గానే చూడాలి, రైటర్గానే చూడాలి మమ్మల్ని. కొంచెం అప్పుడప్పుడు రాజకీయాలు అంటే కడుతుంటారు. మేమేదో రాజకీయాలు కావాలని చేసింది కాదు. రాజకీయ ఈ నాయకుడు ఏం ఎక్కువ ఆ నాయకుడు తక్కువ ఏం కాదు, మాకు అందరూ సమానమే. మేము అందరినీ రెస్పెక్ట్ చేస్తాం, అందరు కూడా మాకు రెస్పెక్ట్ చేస్తారు. ఈ మధ్యలోనే అదొకటి ఇదొకటి కామెంట్ చేస్తుంటారు, అది బాధ అనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారి సాంగ్ కోసం అసలు ఆ సాంగ్ ఎలక్షన్ మొత్తం మీరు అన్నట్లు ప్రచారం మొత్తం తిరిగింది. చెప్పాలి అంటే అసలుకి ర్యాలీలు వెళ్ళేటప్పుడు కానీ ప్రతి ఊర్లో జెండా ఎగిరిన చోటల్లా ఈ సాంగ్ ఉంది అనడం చిన్న బిట్ ఇంతకుముందు వాడినే కదా. లేదు ఒక్కసారి భగ మండిన భగత్ సింగుర పవను, భగ మండిన భగత్ సింగుర పవను, జనసేన జెండెత్తి ఊద జంగు సైరను. సూపర్ అసలు. అంటే మీ వాయిస్ ఎన్నిసార్లు విన్నా అలా వినాలనిపిస్తుంది. ఇక్కడని కాదు, మన ఈ తెలుగు రాష్ట్రాలే కాదు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మీ గొంతు అరంగానే అసలుకి ఏముంది మీ గొంతులో, అసలు అలా ఎంత నీరసం ఉన్నా ఎంత ఇది ఉన్నా మీ వాయిస్ వినంగానే ఒక యాక్టివ్నెస్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఉమా గారు. లేదు అసలు మేము ఎప్పుడు సాంగ్ విన్నా, ఏ టైంలో విన్నా, ఎప్పుడు విన్నా సరే అసలుకి అంత యాక్టివ్ అవుతామంటే చాలా రీఫ్రెష్ ఉంటుంది. ఫస్ట్ చెప్పాలంటే దేవుడు ఇచ్చాడు, అది మా అమ్మ ఇచ్చిన గొంతు ఇది. సో మీరు ఇది చెప్పలేదు నాకు. దసరా తర్వాత మీరు మళ్ళీ ప్యారడైజ్ కి నాని గారికి పాడుతున్నారా? అంటే నాకేం కాల్ రాలేదమ్మా, ఒకవేళ వస్తుందేమో నేను చెప్పలేను. అది కూడా సాంగ్ చెన్నై వెళ్ళి పాడడం జరిగింది, శ్యామన్నతో వెళ్ళాము. ఇప్పుడు సంతోష్ నారాయణ గారు మ్యూజిక్ డైరెక్టర్, అతను కూడా పాడుతున్నప్పుడే అనుకున్నాడు గొంతు ఎత్తిసారి, ఓ ఏంది ఈ గొంతు ఇట్లుంది అన్నాడు. దాని తర్వాత ఆ సాంగ్ ఓకే అయింది. అందులో కాకుంటే 2-3 మెంబర్స్ సింగర్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ హాఫ్ అంతా నాదే ఉంటుంది, సెకండ్ మళ్ళీ ఇంకా వేరే సింగర్ పాడింది. అది కట్ చేస్తే మీరు RRR మూవీలో కొమురం భీముడో సాంగ్ ఉంటుంది, ఫస్ట్ అది మనతో పాడిస్తాం అన్నారు. సరే నాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కాల్ చేసి మీరు హైదరాబాద్, నేను నల్గొండలో ఉంటున్నాను అప్పుడు, మీరు హైదరాబాద్కి రండి, వస్తున్నారా ఈ మధ్యన అన్నాడు. కానీ ఏది క్లారిటీ చెప్పలేదు నాకు అప్పుడు. మీరు వస్తున్నారా హైదరాబాద్కు, ఒక సాంగ్ ఉంది అన్నాడు. సరే నేను కొంత లాస్ట్ లేట్ అయింది, నాదే మిస్టేక్ అనుకోండి ఏదైనా. వాళ్ళు మళ్ళీ నాకు కొంచెం ఫాలో అప్ చేయలేరు, నేను కూడా అది మిస్ అయిపోయింది. సుద్దాల అశోక్ అన్న రాసిండు ఆ పాట, చాలా అద్భుతమైన పాట. మీరు నా సాంగ్ RRR నేను కవర్ సాంగ్ పాడినా, మీరు వినలేదా? కవర్ సాంగ్ 1 కోటి మంది చూశారు. కవర్ సాంగ్ సేమ్ అదే ట్రాక్ మ్యూజిక్ లో నేను పాడాను. దుబాయ్లో గామా గద్దర్ అవార్డు అని చెప్పేసి, గద్దర్ అన్న అవార్డు నాకు ఇచ్చారు, నల్గొండ గద్దర్ నర్సన్న అని ఇచ్చారు. అప్పుడు నేను దుబాయ్ వెళ్ళినప్పుడు కొమరం భీముడు సాంగ్ పాడినా, అది అక్కడ చాలా పెద్ద హిట్ అయింది సాంగ్. అది
కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసూనె గడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో కొమురం భీముడో కొమురం భీముడో రగరాగా సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో కాల్ముక్త బాంచేనని వంగి తోగాల కారణవి తల్లికి పుట్టానట్టేరో పుట్టానట్టేరో కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసూనె గడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. సూపర్ అసలు సూపర్ సార్. ఆ గొంతులో అసలు ఏముందనే తెలియదు, మ్యాజిక్ చేసేస్తారు. అది ఏ సాంగ్ తీసుకున్నా సరే, పొలిటికల్ అయినా సరే అంత బాగా పాడతారు, అండ్ ఇది చూసుకున్నా అంతే బాగా పాడతారు. ఏదైనా సరే అసలు మీకు ఐ మీన్ ఇది అంటే చాలా మంది ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ పాడితే ఇది పాడరు, ఐ మీన్ సినిమా పాడలేరు అంటారు, కొంతమంది సినిమా పాడితే డివోషనల్ పాడలేదంటారు.